వెల్కమ్ టు వాట్ టీవీ. ట్రూజాన్ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వారి 17వ వార్షికోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. సో 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇంత బాండ్గా సర్వీస్ ఇచ్చారంటే వారి పనితీరుపై ప్రజలపై ఉన్న నమ్మకమే దీనికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. సో ట్రూజాన్ సోలార్ ఎండి భవానీ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఒక 17 సంవత్సరాల సుదీర్ఘ జర్నీ అంటే మామూలు జర్నీ కాదు. సో 17th యానివర్సరీ చేసుకుంటున్నారు, ఏం చెప్తారు దీని గురించి? See, first of all, I would like to thank each and everyone, Andy, like customers, my employees, because any company success avvali ante compulsory team important andi. Ivala Truzon Solar is very fortunate that today ee position kundi ante because of the team what we have, employees ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారానే ఇవాళ ఈ పొజిషన్కి రాగలిగాము. 17th ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతున్నాము. అలానే ఇన్నేళ్ళు మేము మార్కెట్లో ఉండడానికి మేజర్ రీజన్ అండి సర్వీస్ అండి. మేము ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ ఏదైతే మేము ఇస్తున్నామో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. 25 to 30 years లైఫ్ ఉంటుంది గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్స్. సో ఆ 25-30 years మనం నడిచేటట్టుగా క్వాలిటీ కాంపోనెంట్స్ కూడా మేము యూస్ చేస్తాము. సో దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ అస్ ఆల్ దీస్ ఇయర్స్ అండి. మార్కెట్లో ఇంత బ్రాండ్ నేమ్ ఇంత పేరు రావడానికి కారణం అది. సో మీ ఎంప్లాయీస్ని చూస్తే తెలుస్తూ ఉంది ఎంత చీరప్ చేస్తూ ఉన్నారు యానివర్సరీలో. అంటే వారికి ఎలాంటి సందేశం ఇస్తూ ఉంటారు, వారికి ఎలాంటి మోటివేషన్ ఉంటుంది మీ తరపున? ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నారంటే దాని వెనుక గట్టి కారణం మీరే ఉంటారు. ఏం సందేశం ఉంటుంది మీ తరపు నుంచి? ఒకటండి, మన ఆర్గనైజేషన్లో మేజర్గా ఎక్కడ కూడా గట్టిగా హార్డ్గా వెనక నుంచి మీరు చేయండి అది చేయండి అని చెప్పి పుష్ చేయడం ఉండదండి. మామూలుగా మన ఇంట్లో ఏదైతే పనులు ఉంటాయో మన ఇంట్లో వాళ్ళందరం కలిసి చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఇంట్లో పనులన్నీ అయిపోతూ ఉంటాయి. అలానే ఇక్కడ ఆర్గనైజేషన్లో కూడా ఆ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. సో ఎవరైనా కూడా ఎంప్లాయీస్కి మనం వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తాము. వాళ్ళకి ఏదైతే టాస్క్ ఉంటుందో వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది. అది వాళ్ళు చేసుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేయాలి, రేపు ఏం చేయాలనే దాని మీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది. సో ఇక్కడ మేము ఇట్లా పెట్టి ఇది చేయాల్సిందే అని చెప్పి రోజు రివ్యూ చేయడం కూడా ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్ దేర్ సెల్ఫ్ మోటివేషన్ అండి. వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి మా వైపు నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. వీ కీప్ మోటివేటింగ్ దెమ్. సో అండ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ట్రూజాన్ సోలార్. ఇక్కడ ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేశారు ఈరోజు డిపార్ట్మెంట్ హెడ్స్గా మేనేజర్స్గా కూడా గ్రో అయ్యారు చాలా మంది. సో దే ఆర్ సీయింగ్ దట్ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ అనమాట. దానివల్ల ఇవాళ వాళ్ళు ఈ లెవెల్ దాకా గ్రో అవ్వటానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరికినట్టుగా ఫీల్ అవుతుంటారు. కరెంట్ విషయంలో చూసుకుంటే స్టేజెస్ మారుతా ఉన్నాయి. థర్మల్ పవర్, కోల్ పవర్, విండ్ పవర్తో పాటు ఇప్పుడు సోలార్ ఎనర్జీ రన్నింగ్ లో ఉంది. కానీ చాలా మందికి తెలియట్లేదు. అంటే సోలార్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్నట్టుగా కొంచెం భయపడతా ఉంటారు. మరి ఆ ప్రజలకు ఏం చెప్తారు? అదే ఈ ఖర్చు అనేది కాదండి. ఇవాళ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవాళ సోలార్ అనేది ఖర్చు చాలా తగ్గిపోయిందండి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 kilowatt సిస్టమ్ అంటే ఒక 2000 నుంచి 3000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు కనుక సోలార్ పెట్టుకోదలుచుకుంటే వాళ్ళకి ఇనీషియల్గా అయ్యే ఖర్చు 3 kilowattకి 2 లక్షల రూపాయలు అవుతుందండి. 2 లక్షల రూపాయల్లో వాళ్ళు ఒక 10-20% వరకు వాళ్ళు సొంతంగా కాంట్రిబ్యూట్ చేస్తే బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్ అండి. సో మనకి ఆల్మోస్ట్ ఒక 3 kilowatt పెట్టుకుంటే మనకు 3000 రూపాయలు సేవ్ అవుతుంది. సో మన ఇన్స్టాల్మెంట్ ఒక 2000 నుంచి 2500 రూపాయలు పెట్టుకొని 4 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్కి వెళ్తే కనుక మనం పెట్టే 20,000 రూపాయలు అడ్వాన్స్ మనం ఇస్తున్నాము. 1,80,000 మనకి లోన్ ద్వారా వస్తుంది. అండ్ మనకి ఎంతైతే కరెంట్ బిల్లు సేవ్ అవుతుందో దాంట్లో 80% మాత్రమే మనం ఈఎంఐ కడుతున్నాము. సో అప్ ఫ్రంట్ మనకి 20% మిగులుతుంది. ప్లస్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత 78,000 రూపాయల సబ్సిడీ వాళ్ళకి వెనక్కి వస్తుంది. అంటే 2 lakhs మళ్ళీ సబ్సిడీ కూడా ఉంటుందా? సో ఇప్పుడు ఈ 20,000 వాళ్ళు అప్ ఫ్రంట్ పే చేస్తున్నారు. కానీ వాళ్ళకి 78,000 బ్యాక్ వస్తుంది విత్ ఇన్ 1 month లో ఇన్స్టలేషన్ చేసిన టైంలో. లిటరల్ గా చెప్పాలంటే వాళ్ళకి జేబులో నుంచి పెట్టిన దానికంటే జేబులోకి వచ్చేదే ఎక్కువ ఉంది. సో 20,000 ఈస్ గోయింగ్ అవుట్ అండ్ 78,000 ఈస్ కమింగ్ ఇన్. ఇది పబ్లిక్ లో తెలియదండి. చాలా మందికి తెలియక చాలా మంది వెళ్ళట్లేదు. సో దీంట్లో మెయింటెనెన్స్ కూడా ఏముండదు. ప్రతి నెల మనకు బ్యాటరీలు ఉంటాయి. దీంట్లో అది ఏముండదు. ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాబట్టి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 to 30 years మనకు అది నడుస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ what actually is important for this product అన్నమాట. ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు, ఇండివిజువల్ హౌసెస్ లో వాడుతూ ఉన్నారు. అండ్ ఈ ఊర్లలోకి విలేజెస్ లో చాలా మందికి ఈ సోలార్ ప్యానల్స్ వస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కరెంట్ లైన్ లేని ప్రదేశాలు ఉంటాయి. సో అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇస్తారంటే సోలార్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి పుట్టాలంటే మీరు ఏ సందేశం ఇస్తారు? సోలార్ అనేది ఆలోచన అనేది ఇవాళ ఒకటి చెప్పాలంటే లాస్ట్ ఒక 1 year నుంచి తీసుకుంటే చాలా అవేర్నెస్ పెరుగుతూ వస్తుందండి. ఇవాళ రోజున పబ్లిక్ లో ఇప్పుడు ఈ సబ్సిడీస్ సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్స్ టు మోడీ గారు, ఎందుకంటే ఆయన ఈ సబ్సిడీస్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మార్కెట్లోకి అప్పటి నుంచి అవగాహన చాలా పెరుగుతూ వస్తుంది. అండ్ ద మెసేజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు దెమ్ ఇస్ బ్లైండ్లీ గో ఫర్ సోలార్ అండి. బికాజ్ ఈవెన్ 1000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు కూడా సోలార్ ప్లాంట్ పెట్టుకొని దాన్ని వాళ్ళు కంప్లీట్గా జీరో చేసుకోవచ్చు.
ఇప్పుడు వాళ్ళకి 10,000 రూపాయలు, 20,000, 30,000 వచ్చే వాళ్ళు కూడా 100 రూపాయలు కరెంట్ బిల్ మంత్లీ వస్తుంది సోలార్ పెట్టుకున్నట్లయితే. సో అంత బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కొలాటరల్స్ ఏం అవసరం లేదు, ఎటువంటి కొలాటరల్ లేకుండానే లోన్స్ కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్కి వెళ్తే 30 సంవత్సరాల వరకు వాళ్ళ కరెంటుని వాళ్ళే ఉత్పత్తి చేసుకున్నట్టు ఉంటుంది. సో గో గ్రీన్ ఈజ్ వాట్ వి ఆల్వేస్ సే టు ద పీపుల్. ఫైనల్గా మీ 17th యానివర్సరీ గురించి ఏం చెప్తారు? 17th యానివర్సరీ ఈస్ వెరీ ఎక్సైటింగ్ అండి. బికాస్ ఇవాళ రోజున ఇంత పెద్ద టీమ్ తోటి ఆల్మోస్ట్ 500 ఎంప్లాయీస్ ఇవాళ మా కంపెనీలో ఉన్నారు, స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. ఇవాళ 5 స్టేట్స్లో మన ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నాయండి. అలానే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, మెగావాట్ స్కేల్ ప్రాజెక్ట్స్ కూడా మేము అన్ని స్టేట్స్లో చేస్తున్నాము. సో లైక్ ద మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, ప్రాపర్ క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలి అండ్ సర్వీస్ మంచిగా ఇవ్వాలి. కస్టమర్స్ ఏమైనా తీసుకెళ్తారు ఎక్కడికో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ వీఆర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ఆయన మాటలోనే సంతోషం తెలుస్తూ ఉంది. అంటే 17 సంవత్సరాల సుదీర్ఘ జర్నీ చూస్తేనే తెలుస్తూ ఉంది వారు ప్రజల్లో ఎంత మమేకమై ఉంటే ఈ 17 సంవత్సరాల జర్నీ ఇంతవరకు తీసుకొచ్చి ఉంటారు. సో దీని CEO శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఇదైతే ట్రోజాన్ సోలార్ CEO శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ట్రోజాన్ సోలార్ బై సన్టెక్ CEO మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, సుదీర్ఘకాలం 17 సంవత్సరాలుగా ఇంత సక్సెస్ చూసారంటే 17 సంవత్సరాలు ఈ జర్నీయే చెప్తా ఉంది మీ సక్సెస్ని. సో ఇప్పుడు ఈ 17th యానివర్సరీ గురించి ఏం చెప్తారు? ఒకటండి, ఎనీ యానివర్సరీ దట్ యు సెలబ్రేట్ ఎస్పెషల్లీ ఇట్ యాడ్స్ టు లాట్ ఆఫ్ ఇమోషన్స్. అలాగే ఈ ఈవెంట్ కూడా, ఎందుకంటే ఈ లాస్ట్ 1 yearలో ది ట్రాన్స్ఫార్మేషన్ హ్యాస్ బీన్ ఇమ్మెన్స్. అంటే చాలా ఎదుగుదల ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో కంపెనీ డెఫినెట్గా అంచెలంచెలుగా ఎదగడానికి ఏవైతే మనము మెట్లు ఫౌండేషన్ అంటామో అది ఈ సంవత్సరం జరిగింది. అందుకనే ఈ ఇయర్ ఈ 17th యానివర్సరీ అనేది చాలా స్పెషల్ మా కోసం. సో CEOగా మీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి డైలీ? అంటే ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొచ్చారంటే మీ జర్నీ ఎలా ఉంటుంది? డైలీ ఎంప్లాయీస్తో మీ చిట్చాట్ ఎలా ఉంటుంది మీ వర్క్ పర్పస్? అంటే డెఫినెట్గా ఒక రోడ్ మ్యాప్ అంటాం కదా అండి, అలాగే డైలీ ప్లాన్ ఉంటుందండి. ఇట్ స్టార్ట్స్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ HODస్తో మీటింగ్ ఉంటుందండి. అలాగే ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో ఎక్కడెక్కడ ఉన్నాము, స్టేట్ హెడ్స్తో మీటింగ్స్ ఉంటాయి. అలాగే ఎక్కడెక్కడ మనకు కన్సర్న్ ఏరియాస్ ఉన్నాయి, కస్టమర్స్ అంటే పెద్ద కస్టమర్స్ కావచ్చు, అంటే లార్జ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే చిన్న 3 kilowatt సైజ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కన్సర్న్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీ కన్సర్న్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి దినచర్యలో కొంచెం ఆఫ్టర్నూన్ పైన దానిపైన కూడా దృష్టి పెడతాము. తర్వాత అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఉంటాయో అవి కూడా దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తామండి. సో మీ యానివర్సరీ చెప్తాను, 17th యానివర్సరీ మీ సక్సెస్ని. సో ఎలా ఉంటుందంటే మీ డైలీ, అంటే డే బై డే సేల్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, అంటే ప్రజల్లో నమ్మకం ఉంటేనే కదా ఇంత సేల్స్ వస్తూ ఉంటుంది. సో ప్రజలకి ఏంటి ట్రోజాన్ సోలార్ గురించి ఏం చెప్తారు అసలు? ట్రోజాన్ సోలార్ అంటే ఒక నమ్మకం అండి. దాట్ ఈజ్ వాట్ వీ ఆర్. అంటే నమ్మకం కలిగించడానికి మనం ప్రతి ప్రొడక్ట్ ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో దాని క్వాలిటీ కాంపోనెంట్సే కాకుండా, క్వాలిటీ సర్వీసే కాకుండా ప్రతి కస్టమర్ని ఒకే విధంగా చూడడం, దట్ ఈస్ వెరీ క్రిటికల్ అండి. ఈరోజు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి EPCలో, కానీ ట్రోజాన్ సోలార్ వే ఆఫ్ వర్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ విత్ అస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సర్వీస్ దట్ వీ క్యాటర్ టు ది కస్టమర్స్, దట్ ఈస్ వెరీ క్రిటికల్ అండి. దాంట్లో మేము ప్రతిదీ దృష్టి పెడతాము. అందుకే ఈరోజు ట్రోజాన్ సోలార్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము డెఫినెట్గా కస్టమర్స్ ముందుకే తీసుకెళ్తాము. అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. అంటే ప్రొడక్ట్ అవేర్నెస్ అనేది చాలా క్రిటికల్ ఈరోజు ట్రోజాన్ అంటే సోలార్ ఇండస్ట్రీలో. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ట్రోజాన్ సోలార్లో ప్రతి ఎంప్లాయీకి ఎడ్యుకేట్ చేస్తాము, ట్రైనింగ్ చేస్తాము. హౌ వీ షుడ్ పిచ్ టు ది కస్టమర్, వాట్ వీ షుడ్ పిచ్ టు ది కస్టమర్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దానిపైనే దృష్టి పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాము. అందుకే ఈరోజు ట్రోజాన్ సోలార్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ అండి. సుమారుగా మన ఎన్ని రాష్ట్రాల్లో మన ఈ ట్రోజాన్ సోలార్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది? అండ్ సర్వీస్గా, అంటే మీరు చెప్తా ఉన్నారు సర్వీస్ అంత అవైలబుల్గా ఉందంటే ఇప్పుడు ఎన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉంది సర్వీస్ కానీ సేల్స్ కానీ? ఇప్పుడు ప్రస్తుతానికి 5 రాష్ట్రాల్లోనే ఉంది, 6వ రాష్ట్రం కూడా యాడ్ అయిందండి. ఈ 6 రాష్ట్రాలలో ఏంటంటే ఒక జోనల్ స్ట్రక్చర్ ఉందండి. అంటే ప్రతి స్టేట్కి ఒక స్టేట్ హెడ్ ఉంటాడు. అలాగే కొన్ని జిల్లాలని కేంద్రీకరించి ఒక జోన్ క్రియేట్ చేస్తాం. ఆ జోన్కి ఒక ఏరియా సేల్స్ మేనేజర్ ఉంటాడు. ఆ ఏరియా సేల్స్ మేనేజర్కి మీ కింద ఒక టెక్నీషియన్ టీమ్ ఉంటుంది. అలాగే QC అంటే క్వాలిటీ చెక్ ఇంజనీర్స్ ఉంటారు. అలాగే డిజైన్ టీమ్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా క్రిటికల్ అండి. సో ప్రతి రాష్ట్రాన్ని ఇలానే మేము డెవలప్ చేసాం.
అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే కర్ణాటక కావచ్చు. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ రీచ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ వెరీ క్రిటికల్. అంటే జనరల్ ఏంటంటే సోలార్ అంటే చాలా మంది భయపడతారు. నిజంగా చెప్పాలంటే సోలార్ అంటే భయపడేది మెయిన్గా ఖర్చుతో కూడుకున్న పని. మామూలు ఒక 500 నెల కట్టుకుంటే అయిపోతుంది. మరి ఈ ఖర్చుకు భయపడకుండా ముందడుగు వేయాలంటే ఏం చెప్తారు? ఒక్కటే మాటలో చెప్పాలంటే సింపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు మనకు ఒక ఖర్చే. అంటే ఎట్లా, ఒక టీవీ ఆన్ చేసుకుంటే అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేస్తుంది, ఒక ఫ్రిడ్జ్ అయినా అంతే, ఒక ఫోన్ అయినా రీఛార్జ్ చేసుకోవాలి. కానీ ఒక సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓన్లీ ప్రొడక్ట్ విచ్ జనరేట్స్ రెవెన్యూ. అంటే మీరు అడగచ్చు రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు సార్ అంటే, నేను కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో దాని 80% తగ్గిస్తుందండి. అంటే ఏంటి, డబ్బులు సంపాదించి పెడుతున్నట్టేగా. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 నుంచి 30 సంవత్సరాలు అది మనకు కంప్లీట్గా ఒక ప్లాంట్ మాదిరిగా. అంటే ఒక మనం జనరల్గా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ నుంచి ఒక ప్లాంట్స్ జనరేట్ చేసే ప్లాంట్స్ ఉంటాయి. అలాగా మనం ఈరోజు ఒక చిన్న రూఫ్ టాప్ సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అది మనకు రెవెన్యూ జనరేట్ చేస్తుందండి. సో అపోహలు లేవండి, దీంట్లో సర్వీస్ బాగుంటుంది. అండ్ ట్రూజాన్ సోలార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, నమ్మకం. ఆ నమ్మకంతో మీరు ముందుకెళ్ళచ్చు. అండ్ అదే నమ్మకంతో మేము సర్వీస్ ఇస్తాము, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాము, క్వాలిటీ కాంపోనెంట్స్ ఇస్తాము, క్వాలిటీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. అండ్ దట్స్ హౌ వీ విల్ ఎన్ష్యూర్ 100% deliverables as per customer delight. Satisfaction కాదండి, డిలైట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ మీ 17th anniversary-కి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ RTV ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, విన్నారు కదా. సో వారి మాటలోనే విన్నాం వారి సంతోషాన్ని ఎలా పంచుకుంటా ఉన్నారు. సో ఎంప్లాయీస్ని అడుగుదాం ఒకసారి, ఎంప్లాయీస్ ఏం మాట్లాడుతారు, వారి అభిప్రాయం ఏంటి, వారి సంతోషం ఏంటి, వారి మాటలో విందాం. రైట్, ట్రూజాన్ సోలార్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి వారి మాటల్లో చూద్దాం. మరి ఇంత యానివర్సరీ జరుపుకుంటారంటే వారి సంతోషం ఎలా ఉందో ఏం చెప్తారు మీ కంపెనీ గురించి? ట్రూజాన్ సోలార్ మీ కంపెనీలో అట్మాస్ఫియర్ అంటే ఎలా ఉంటుంది, మీ కంపెనీ గురించి ఏం చెప్తారు? నేను 16 years నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను. ట్రూజాన్ సోలార్లో 16 years నుంచి చేస్తున్నాను. ట్రూజాన్ సోలార్లో స్టార్టింగ్ బిగినింగ్ 10 members పీపుల్తో నేను వర్క్ చేశాను. ప్రజెంట్ 400+ మంది ఉన్నారు. చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నాను. సో రోజు రోజుకి సేల్స్ పెంచుతూ ఉంటారు. మీరు ఏ టీంలో పనిచేస్తూ ఉంటారు ఇందులో? నేను టెక్నికల్ ఇన్స్టాలేషన్, OM, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ టీంలో ఉన్నాను. యాజ్ అ డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో రోజుకి కనీసం ఇన్స్టాలేషన్ చాలా జరుగుతూ ఉంటాయి. మీరు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఇన్స్టాలేషన్ తర్వాత, మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంటుంది సోలార్ గురించి? ఒకవేళ మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, కస్టమర్ ఏమైనా ఫోన్ చేశారనుకోండి, వితిన్ 24 hours-లో మన పర్సన్ వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారండి. టోటల్గా ఇప్పుడు ఒక సర్వీస్ టీమే ఒక 20 members దాకా ఉంటారు. అండ్ ఇన్స్టాలేషన్ టీమ్ ఒక 50-60 members ఉంటారండి. సో మీరు ఈ 17th anniversary జరుపుకుంటా ఉన్నారు, మీ యానివర్సరీ గురించి ఏం చెప్తారు మరి ఇప్పుడు? యూనివర్సిటీ గురించి చెప్పాలంటే చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నాను. మన సారు సురేష్ సార్, మన MD గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ట్రూజాన్ సోలార్ ఎంప్లాయీస్ మరి కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. మరి వారి మాటల్లో ఏం చెప్తారు బ్రదర్? ఈ 17 years ఆఫ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు యానివర్సరీ జరుపుకుంటా ఉన్నారు, ఏం చెప్తారు దీని గురించి? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఫస్ట్ చిన్నగా స్టార్ట్అప్ చేసి 17 years కంప్లీట్ చేసినాం కాబట్టి సార్ ఎన్నో విధాలుగా దీని గురించి సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని ఇప్పుడు సోలార్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ. అందులో మన ట్రూజాన్ వచ్చేసి 17 years కంప్లీట్ చేసింది. 17 ఇప్పుడు రానున్న 5 to 6 years-లా మన ట్రూజాన్ కంపెనీ అనేది ఇండియాలోనే నెంబర్ 1గా రాబోతున్నది. ఆల్రెడీ వస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా మా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మహేష్ బాబు, ఎక్కడికి వెళ్ళినా మా బ్రాండ్ వచ్చేసి ట్రూజాన్ సోలార్. మళ్ళీ మేము ప్రొవైడ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, క్వాలిటీ కాంపోనెంట్స్ కానీ, మేము ప్రొవైడ్ చేసే డిజైన్ కానీ, ఎవ్రీథింగ్ మా కంపెనీ ఎంప్లాయీ వాళ్ళే డిజైన్ చేసిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కస్టమైజ్ డిజైన్ ఉంటుంది, ఏ కస్టమర్కైనా ఎవరికైనా ఈ విధంగా కస్టమైజ్ కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చే డిజైన్ క్వాలిటీ మన దానిలో ఉంటుంది. సపోజ్ ఏదైనా మళ్ళీ మన సర్వీస్ బేస్ కంపెనీ, విత్ ఇన్ ఈ 17 years-లో ఎటువంటి సర్వీస్ వచ్చినా కానీ మా కంపెనీ ఓన్ టీం ఉన్నారు సర్వీస్కి కూడా. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ మా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. అంటే సర్వీస్ విషయంలో ఏ కంపెనీకైనా కావాల్సింది మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే సర్వీస్ మెయిన్గా, అటువంటి సర్వీస్ ఇచ్చే కంపెనీ మాది. దీనివల్ల ఏంటంటే మా కంపెనీ రానున్న రోజుల్లో టాప్ 1 పొజిషన్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ చూసుకుంటే వేరే వాళ్ళకి అన్నిటికీ ఉన్నాయి, కానీ మాది సింగిల్గా స్టార్ట్అప్ అయ్యి ఈరోజు 17 years ఇంత ఎత్తుకు ఎదిగిందంటే బికాస్ ఆఫ్ మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఆఫ్ వర్క్, మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఎవ్రీథింగ్. ఇవన్నీ చూసుకుంటా కానీ మాలాంటి క్వాలిటీ కూడా ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయదు. బికాస్ ఆఫ్ మేము ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్ కానీ, మేము ప్రొవైడ్ చేసే డిజైన్ కానీ, మేము ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్ కానీ, ఎట్ ఏ టైం మేము ప్రొవైడ్ చేసే రిఫరెన్స్ కానీ. యాక్చువల్గా ఏంటంటే ఒక్కరికి కస్టమర్కి మేము ఇన్స్టాలేషన్ చేసినామంటే వారి రిఫరెన్స్ ద్వారానే మాకు ఒక 2-3 వస్తాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మేము ప్రొవైడ్ చేసిన క్వాలిటీ ఆఫ్ స్ట్రక్చర్,
క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద షార్ట్ టర్మ్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన రిసొల్యూషన్ ఉంటుంది మా కంపెనీ ద్వారా. ఈ విధంగా ఉంటుంది మా కంపెనీలో ఏది కావాలన్నా. అందువల్ల ఈ కంపెనీ నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. బట్ కంపెనీ గురించి మార్కెట్లో కానీ చాలా గుడ్ నేమ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా, మన తెలుగు స్టేట్స్లో మాత్రం చాలా నెంబర్ 1 గ్రోతింగ్ కంపెనీ ఉంది. మాదే టాప్ 1లో ఉంటుంది తెలుగు స్టేట్లో. రానున్న ఫ్యూచర్లో ఇంకా 4-5 స్టేట్స్లో కూడా ఉంది. రానున్న ఫ్యూచర్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా మా కంపెనీ వచ్చేసి టాప్ 10లో ఉంటుంది. నవ్వు వచ్చేసి టాప్ 10లో ఉంది. రానున్న 5 to 6 ఇయర్స్లో మాత్రం టాప్ 1లో ఉంటుంది. అప్పుడు కంపల్సరీగా ట్రూజాన్ అనేది అక్కడ ఉంటుంది చూడడానికైనా. మీరు చెప్పండి బ్రదర్, మీరే చెప్తారు మీరు. యా, గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ హరీష్. ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ అనేది ఒక కంపెనీ మాత్రమే కాదు, ఇట్స్ ఒక బ్రాండ్. ఈ ఇయర్ వచ్చేసరికి 17 years ఆఫ్ లెగసీ మేము యాక్వైర్ చేసుకున్నాము. 2008లో మనకు ఎస్టాబ్లిష్ అయ్యేది సన్టెక్ ఎనర్జీ యాజ్ ఎ ప్రోడక్ట్ ట్రేడింగ్. 2011లో వచ్చేసి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ వాటర్ హీటర్స్. 2016లో మనం క్యాప్చర్డ్ 40% ఆఫ్ మార్కెట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. మన లెగసీ ఎట్లా వచ్చిందంటే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ, మన కమిట్మెంట్స్ కానీ, ఏదైతే ఉన్నా కానీ కస్టమర్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ కాదు, కస్టమరే మాకు స్ట్రెంగ్త్ అనమాట. ఎన్నో కాంపిటీటర్ కంపెనీస్ ఉన్నా కూడా ట్రూజోనే మనకు ఎందుకు రిఫర్ చేస్తారంటే మనం ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ టోటల్. ఇప్పుడు ఒక్కసారి ట్రూజోన్కి ఆర్డర్ ఇచ్చారంటే డే 1 నుంచి డే ఎండింగ్ వర్క్ కంప్లీషన్ అయ్యేదాకా ప్రతిదీ ఎండ్ టు ఎండ్ కంపెనీ మొత్తము మన ఎంప్లాయీస్. మెయిన్ వన్ థింగ్ ఏంటంటే మనది ఇన్ హౌస్ మొత్తం ఎంప్లాయీస్ మొత్తం. ఏ థర్డ్ పార్టీ వెండర్ కానీ, వేరే థర్డ్ పార్టీ డీలర్ కానీ మేము ఎవరికి మా వర్క్ అనేది అప్పచెప్పమన్నమాట. ఓన్లీ కంపెనీ పర్సన్స్తోనే మా క్వాలిటీ ఆఫ్ వర్క్. ప్లస్ ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ రిఫిలర్ మీన్నే. ఒక్కసారి కస్టమర్ దగ్గర మనకు సోలార్ ఇన్స్టాల్ అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా రిఫరర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఒక ట్రస్ట్ ఆల్రెడీ మేము గెయిన్ చేసుకుంటాం. అదే కాకుండా ఒకసారి ఇప్పుడు వేరే కంపెనీస్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క బ్యాక్ ఎండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళే మనకు అప్రోచ్ అవుతారు. ఈ ట్రూజాన్ సోలార్ బై సన్టెక్లో ఏమవుతుందంటే మనం కీప్ ఆన్ మా టీమ్ ఎండ్ బ్యాక్ ఎండ్లో మనకి ఎప్పుడు మానిటరింగ్ చేసే టీం అనేది ఉంటుంది. మేమేం చేస్తామంటే సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, టైం టు టైం, డే టు డే, ఎవ్రీ సెకండ్ మేము దాన్ని ట్రాక్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా తరఫు నుంచే సార్ మీకు ప్రాబ్లం వచ్చింది అనేసి టెక్నికల్గా ఉంటే టెక్నికల్గా మేము సార్ట్అవుట్ చేసాము. ఫిజికల్గా మనకు ఎంప్లాయీ పంపించేది ఉంటే ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 24 to 48 hours మన సర్వీస్ పర్సన్ అనేది సైట్లో అవైలబుల్ ఉంటారు. ఇవన్నీ ఖచ్చితంగా మనం చూసుకుంటాం కాబట్టి ఈరోజు ట్రూజాన్ సోలార్ కంపెనీ అనేది నెంబర్ 1 ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ప్లస్ అప్కమింగ్ ఇన్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 సోలార్ కంపెనీ లాగా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మనం థ్యాంక్ యూ సార్. రైట్, విన్నారు కదా, ఎంప్లాయీస్ మాటల్లోనే తెలుస్తూ ఉంది ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ వారి విజయాలు ఎలా సాగుతుందో. ఎందుకంటే 17 years ఆఫ్ లెగసీ అంటే 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు యానివర్సరీ జరుపుతున్నారంటే 17 సంవత్సరాలది వారి 17 సంవత్సరాల జర్నీ కనపడుతుంది. అంటే వారి సక్సెస్ ఉంటే కదా ఇంత కనపడుతుంది. సో ఈ వారి విజయానికి ఈ ట్రూజాన్ సోలార్స్ వారి నమ్మకమే వారి ధైర్యం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. కెమెరామెన్ వేణుతో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.